తెలంగాణలో ఎన్నికల హంగామా మొదలైంది. అసెంబ్లీ రద్దుతో పాటు అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల ప్రచార వ్యూహంలో బిజీ అయ్యారు. ముందు నుంచి కేసీఆర్ చెప్పినట్లుగానే సిట్టింగులకు టిక్కెట్లు ఇచ్చారు. అయితే సిట్టింగ్లకు కాకుండా తమకు టిక్కెట్లు దక్కుతాయని ఆశపడిన నేతలందరూ తమ భవిష్యత్తుపై ఆలోచనలో పడ్డారు. వరంగల్ జిల్లాలో సిట్టింగులకు టిక్కెట్లు దక్కిన నేపథ్యంలో ఆశావాహుల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అయోమయంగా ఉంది. కేసీఆర్ ముందు నుంచి ప్రకటించినట్లుగా కొన్ని చోట్ల మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల సిట్టింగులకు మరోసారి ఛాన్స్ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినంత వరకు మొత్తం 12 నియోజకవర్గాల్లో ఒక్క వరంగల్ తూర్పు మినహాయించి మిగతా 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో సిట్టింగులతో పాటు ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన వారికి ప్రాధాన్యమిచ్చారు. ఆయా స్థానాల్లో ముందు నుంచి టీఆర్ఎస్ ను నమ్ముకుని పనిచేస్తున్న సీనియర్లంతా ఆలోచనలో పడ్డారు. తమకు ఈసారి టికెట్ ఖాయమనుకున్న వారు కూడా కేసీఆర్ జాబితాతో బోల్తా పడ్డ పరిస్థితి. వరంగల్ జిల్లాలో ఉన్న 12 స్థానాల్లో వరంగల్ తూర్పులో కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆమెకు టికెట్ విషయాన్ని కేసీఆర్ పెండింగ్లో పెట్టారు. స్థానిక నేతలతో ఉన్న విభేదాలు, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లుగా అధిష్టానం ఫీల్ అవ్వడం, ఎన్నిసార్లు హెచ్చరించినా వారి ప్రవర్తన మారకపోవడం వంటి పలు కారణాల వల్ల టికెట్ పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు వరంగల్ పశ్చిమలో వినయ్ భాస్కర్ కు మొదటి నుంచి లైన్ క్లియర్ గానే ఉంది. వర్ధన్నపేటలో ఆరూరి రమేష్ కూడా పలు అభివృద్ధి పనులు చేయడంతో పాటు తమ పార్టీ పరంగా ఎదురు లేకుండా వ్యవహరించడం ఆయనకు టికెట్ ఖరారైంది. పరకాల విషయంలో చల్లా ధర్మారెడ్డికి టికెట్ రాదంటూ ప్రచారం జరిగింది. ఇక్కడ సీనియర్ నేతలను తీసుకొస్తారంటూ వచ్చిన ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టిన కేసీఆర్ ధర్మారెడ్డినే అభ్యర్థిగా ప్రకటించారు. స్టేషన్ ఘన్పూర్ నుంచి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య సీరియస్ గా ట్రై చేశారు. ఆమె విషయంలో కడియం పైకి కనిపించకపోయినా అంతర్గతంగా మాత్రం చాలా కష్టపడ్డారు. రాజయ్యకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టిన స్థానిక నేతలు కడియం పంచన చేరడంతో స్టేషన్ ఘన్పూర్లో రాజయ్యకు టికెట్ కష్టమేనన్న సంకేతాలు వచ్చాయి. కానీ ఈ వ్యవహారాన్ని కూడా కేసీఆర్ లైట్ గా కొట్టేశారు. రాజయ్యనే అభ్యర్థిగా ప్రకటిస్తూ కడియంకు షాక్ ఇచ్చారు. ములుగులో చందూలాల్ పట్ల కొంత వ్యతిరేకత రావడంతో పాటు అక్కడ వేరే అభ్యర్థిని పెడతారన్న ఊహాగానాలను కొట్టిపారేసిన కేసీఆర్ తిరిగి చందూలాల్కే టికెట్ ఇచ్చారు. తన వారసుడు ప్రహ్లాద్ను అభ్యర్థిగా ప్రకటించమని చందూలాల్ కోరినప్పటికీ కేసీఆర్ మాత్రం ఒప్పుకోలేదు. భూపాలపల్లి నుంచి మధుసూదనాచారి కూడా తన కుమారులలో ఎవరికైనా టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నించినా కేసీఆర్ ఒప్పుకోకపోవడంతో మళ్లీ సిరికొండకే టికెట్ దక్కింది. అయితే భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణరావుకు టికెట్ హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకున్నాక ఇప్పుడు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ చెబుతున్నారు. పాలకుర్తి నియోజకవర్గానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే దయాకర్ రావుకు అవకాశం ఇచ్చారు. ఎర్రబెల్లి 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్ రావులు టికెట్ ఆశించారు. వేరే పార్టీ నుంచి వచ్చి చేరిన దయాకర్ రావుకు ప్రాధాన్యం ఇవ్వడంపై వీరిద్దరూ అసంతృప్తితో ఉన్నారు. అయితే పాలకుర్తిలో దయాకర్ రావుకు కొంత వ్యతిరేకత ఉన్నట్లుగా సర్వేలు చెప్పడంతో ఆయనను జనగామకు మార్చాలని అధిష్టానం మొదట్లో ఆలోచించింది. కానీ ఎర్రబెల్లి ఒప్పుకోకపోవడంతో మళ్లీ పాలకుర్తి టికెట్ ని కేటాయించారు. జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి టికెట్ విషయంలో కేసీఆర్ నో చెప్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ముత్తిరెడ్డికి టికెట్ ఇవ్వడంతో అక్కడ ఆశావాహులుగా ఉన్న వంశీధర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వంటి వాళ్లు నిరాశలో ఉన్నారు. డోర్నకల్లో సత్యావతి రాథోడ్, మహబూబాబాద్లో మాలోతు కవిత వంటి ఆశావాహులంతా ప్రస్తుతం భవిష్యత్తు కార్యాచరణపై తమ కార్యకర్తలతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. మొత్తం మీద జిల్లాల్లో ప్రచారానికి బయలుదేరిన కేసీఆర్ తాను స్వయంగా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తానంటున్నారు. అసంతృప్తులను బుజ్జగించాలంటూ ఇన్ఛార్జి మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. అయితే ఇప్పటికే కడియం లాంటి ఇన్ఛార్జి మంత్రులే అసంతృప్తిగా ఉంటే జిల్లాల్లో మిగతా వారిని ఎలా బుజ్జగిస్తారనేది ప్రస్తుతం ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్న.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక మంది నేతలు ఆశావాహులుగా ఒక్కో నియోజకవర్గానికి ఒకరు కాదు ఇద్దరు కాదు 5-6 పార్టీ టికెట్ ఆశిస్తే అందులో సీరియస్ గా ట్రై చేస్తున్న వారు 2 లేదా 3. వీరంతా తమ టికెట్ పై ఆశలు పెట్టుకున్నవారు కావడంతో ఓరుగల్లు రాజకీయం హీటెక్కింది. టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నేతలంతా ప్రస్తుతం తమ అనుచరగణంతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటున్నట్లు సమాచారం. మరి ఆశావాహుల విషయంలో కేసీఆర్ ఎటువంటి స్టెప్ తీసుకుంటారో, అసంతృప్తులను బుజ్జగించడంలో ఇన్ఛార్జీలు సఫలమవుతారా? వేచి చూడాలి.